ఎవరైతే ఈ మెడికల్ కాలేజ్ దగ్గరికి వైఎస్ఆర్సీపీ నేతలను వెళ్లకుండా ఇక్కడ పోలీసులు అడ్డుకున్న సమయంలో ప్రస్తుతం ఈ మచిలీపట్నం రాడార్ సెంటర్ వద్ద అడ్డుకుంటుందో ఇక్కడే వైసీపీ నేతలంతా కూడా బైఠాయించి నిరసన తెలియజేసేందుకైతే కూడా సిద్ధమవుతున్నారు. మనం విజువల్స్ లో చూస్తాం. వైసీపీ నేతలు కావచ్చు, లేదంటే విద్యార్థి విభాగం నాయకులంతా కూడా ఇక్కడ బైఠాయిస్తున్నారు. వారిని పోలీసులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా చెప్తున్నారు. వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలతో మాట్లాడే ప్రయత్నం మనం కూడా చేద్దాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతలు చాలా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ తరహా నిరసన చేశారు. చూడొచ్చు మనం పేర్ని నాని మీద పోలీసులు తిరగబడుతున్నారు. అయితే పోలీసుల ప్రయత్నాన్ని పేర్ని నాని కావచ్చు వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వీరి మీద లాఠీలు ప్రయోగించాలని పోలీసులు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే నిరసన తెలియజేస్తున్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు వారి మీద లాఠీలు చూపించాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాన్ని అయితే కూడా పేర్ని నాని కావచ్చు, అలాగే దేవినేని అవినాష్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు తోసేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. పోలీసుల వైఖరిని తీవ్రంగా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. తాము నిరసన తెలియజేస్తున్న సమయంలో ఈ తరహాలో మీరు ఇంత దౌర్జన్యంగా వ్యవహరించకూడదని వారితో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ వైసీపీ నిరసనను ఎలాగైనా అడ్డుకోవాలని పూర్తిగా ప్రభుత్వం పోలీసులను వినియోగించి ఈ తరహాలో వారి నిరసనను తొక్కిపెట్టాలని చూస్తుంది. మనతో పాటు వైసీపీ నేతలు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే కూడా చేద్దాము. మనతో పాటు ముందుగా జగన్మోహన్ రావు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. సార్, ఇప్పుడు చూడండి, మేము పోలీసులు కూడా చెప్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా హింసారహితంగా చక్కగా నిరసన తెలియజేసి వెళ్తామని చెప్పాం. కానీ చూసారా, లాఠీలతో కొడుతున్నారు. ఇక్కడ అనవసరంగా రెచ్చగొడుతున్నారు, దీన్ని పెద్ద చేస్తున్నారు. మేము నిరసన శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేయడానికి ఇక్కడ వచ్చాం. మేము ఎవరికి పిలుపునివ్వలా. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకండ కాబట్టి, ప్రభుత్వం చేస్తున్న కుట్ర కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ఇంతమంది ప్రజలు వచ్చారు. దానికి ఇప్పుడు ఇంత ఎక్కువ చేస్తున్నారు. మేము అడిగింది కూడా 40-50 మందినే పంపించమని అడుగుతున్నాం. మేము 40-50 మందినే పంపించాం. ఎందుకంటే హాస్పిటల్ కాబట్టి అక్కడ పేషెంట్లకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి మా నిరసన తెలియజేయడానికి. వాళ్ళు అసలు హాస్పిటలే కట్టలేదు, సీట్లు లేవు అని మాట్లాడుతున్నారు కాబట్టి కట్టిన హాస్పిటల్ చూపించడానికి వచ్చాం. ఈ సందర్భంలో ఇలాంటి హింసాయుతంగా చేయడం ఎంతవరకు సమంజసం? అయితే మనతో పాటు సింహాద్రి రమేష్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు శాంతియుత నిరసనకి వెళ్తుంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరించారు, ఎప్పుడైనా చూసారు ఎలాంటి పరిస్థితి? అన్నిటికంటే దుర్మార్గం ఏంటంటే ప్రజా వైద్యం సర్వనాశనం చేసి అమ్ముకుంటానికి ప్రయత్నం చేయడం పెద్ద తప్పు. దాంతోపాటు ఎడ్యుకేషన్ సంబంధించి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. వైద్యము, ఎడ్యుకేషన్ రెండు ప్రభుత్వం బాధ్యత తీసుకునేది పోయి అతని అనునాయులకి ఆర్థికంగా బాగుపడటం కోసం కట్టబెట్టడం అనేది పెద్ద దుర్మార్గమైన పని. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం అనేది మరింత దుర్మార్గమైన పని. మనం చూస్తున్నాము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరినీ కూడా, లేదంటే విద్యార్థి విభాగ నాయకులు కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించి అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. చూడండి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా ఫాసిస్ట్ గా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మేము మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్తా ఉంటే పోలీసులు ఆఫ్ చేసి లాఠీలతో కొట్టడమే కాకుండా లాగేసి మా సీనియర్ నాయకుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. మీకు నిజంగా ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే మీరు మెడికల్ కాలేజీ దగ్గరికి మమ్మల్ని పంపించండి. ఈ కాలేజీ నిర్మాణం ఎవరు చేశారు, ఎన్ని సీట్లు వచ్చాయి, ఏంటి అనేది మేము ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తాం. ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గ పద్ధతులను విడనాడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వైసీపీ నేతల్లో ఎక్కడికక్కడ పోలీసులు కనీసం ఆ బారికేడ్లను దాటి ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద పోలీసులు లాఠీలు జులిపించాలని ప్రయత్నం చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని వారిని అడ్డుకున్నారు, వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఇది సమంజసం కాదు, తాము శాంతియుత నిరసనలకు వెళ్తున్న నేపథ్యంలో ఈ స్థాయిలో పోలీసు బలగాలను పెట్టి ఇంత స్థాయిలో తమను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలతో చాలా దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కావచ్చు, అలాగే పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తి చక్రవర్తి, వారందరినీ కూడా పోలీసులు ఏ స్థాయిలో అడ్డుకుంటారో మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. ఖచ్చితంగా ఇంతమందిని కాకపోయినా కొంతమందిని తమను నిరసనలు తెలియజేసేందుకు పంపించాలని వైఎస్ఆర్సీపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే భారీ స్థాయిలో ర్యాలీగా వచ్చారు కాబట్టి వాళ్ళని కాకుండా కేవలం ఒక 40-50 మందిని అయినా నిరసనకు పంపించాలని వేడుకుంటున్నారు. కానీ పోలీసులు వినటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళడానికి వీలు లేదని
హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసుల తీరు పట్ల, ప్రభుత్వ వైఖరి పట్ల పోలీసులు ఏదైతే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను అడుగు కూడా ముందుకు పెట్టనివ్వమంటూ తీవ్రంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసుల వైఖరి పట్ల మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. తాము కేవలం శాంతియుతంగానే నిరసన తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన నేపథ్యంలో ఇప్పటికే 6 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగిలిన మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆల్రెడీ కొంత నిర్మాణ దశలో ఉన్న సమయంలో ప్రభుత్వం పూర్తి చేయకుండా వాటిని ప్రైవేట్ పరం చేయడానికి ఈ స్థాయిలో ప్రయత్నం చేయడం అంటే కేవలం మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆస్తినంతా కూడా కార్పొరేట్లకు దోచిపెట్టాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాన్ని ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మేము ఖండిస్తున్నాము. పోలీసుల విధులకు మేమే మాత్రం ఆటంకం కలిగించాం. కేవలం శాంతియుత నిరసనలుగా మేము చేస్తాం. ఆ నిరసన ప్రకారమే ముందుకు వెళ్తామని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలను పూర్తిగా ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారు. చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఇక్కడ బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కావచ్చు, మాజీ మంత్రి పేర్ని కనబడుతుంది. వారిని అందరినీ కూడా ఇబ్బంది ఇక్కడ అడ్డుకోవడంతో వారిని ఇక్కడ ప్రస్తుతం బైఠాయించి నాని కావచ్చు మిగిలిన వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో పోలీసులు ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి సమయంలో సాక్షి బృందాన్ని ముందుకు వెళ్లకుండా ఇక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కూడా మనకే కనబడుతుంది. వైపు ఈ ధర్నాలో పేరుని నానితో పాటు మిగతా అంతా ఇక్కడే అందరూ బైఠాయించారు. వారు నిరసన అయితే కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పాతపట్టు ఇన్ఛార్జ్ అక్క అదే శాంతమ్మ గారికి అలాగే వివిధ గ్రామాల ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియపరుచుకుంటాను. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన 17 మున్సిపల్ ఏదైతే మెడికల్ కళాశాలలు ఉన్నాయో ఈరోజు మేము దాన్ని చూస్తుంటే ఈరోజు పోలీసులు దౌర్జన్యంగా ఎక్కడికెక్కడ ఆపేసి ఈరోజు అన్ని విధాలుగా ఏదైతే పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు దాన్ని ఈరోజు ప్రైవేటు పరం చేస్తాం కానివ్వండి, ఈరోజు పెద్దల చేతుల్లో పెడతాం కానివ్వండి, ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం పోలీసులతో మమ్మల్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు ఉమ్మడి కృష్ణాపరంగా వేలాది మంది యువకులు మా మెడికల్ కాలేజ్ మా ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం కట్టారని చెప్తే ఈరోజు దౌర్జన్యంగా ఆపుతున్నారు. దీన్ని మేము అందరం నిరసిస్తున్నా జరుగుతుంది. మాట్లాడిన మాజీ మంత్రి పేరు నాని ఉన్నారు. సార్ చెప్పండి, ఇంత తీవ్రంగా ఎప్పుడైనా ఇంత ఇబ్బంది పెట్టి గతంలో ఎప్పుడైనా జరిగింది? గతంలో ఎప్పుడు కూడా ఇంత పచ్చిగా పట్టపగలు ప్రజల ఆస్తుల్ని దోచుకునేటువంటి కార్యక్రమం ఇంత బహిరంగంగా ఇంత నిర్లజ్జగా ఎప్పుడు జరగలేదు. ఇప్పుడే జరుగుతుంది. ఇవాళ పోలీసుల్ని అంటే లాఠీల్ని కాకీల్ని అడ్డం పెట్టి కాలేజీలను అమ్మాలని చూస్తున్నాడు. కాలేజీలను అమ్మాలనేటువంటి పరిస్థితి. ఇవాళ 2,25,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టి ఈ ప్రజలందరి తలల మీద అప్పు తెచ్చినటువంటి పరిస్థితి. ఈ అప్పు అంతా ఎక్కడికి వెళ్ళింది? ఆఫ్టర్ ఆల్ నీ 2,25,000 కోట్లలో ఈ సంవత్సరం 5 మాసాల్లో 2,25,000 కోట్లు అప్పు తెచ్చావు మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి. దాంట్లో 5-6 వేల కోట్లు దీంట్లో బిల్లు ఇవ్వటానికి లేదా? గడిచిన నువ్వేంటయా ప్రమాణ స్వీకారం చేశాక ఎక్కి ఏడ్చింది ఏంటయా అంటే మొట్టమొదటి సంతకం మెడికల్ కాలేజీలని నిలిపేయమని చెప్పని పెట్టని సంతకం పెట్టి కాగితాలు పంపించావు. నిజంగా నీకంటూ ఆత్మసాక్షి ఉంటే, నీకంటూ నువ్వు చేసిన ప్రమాణ స్వీకారం మీద దేవుడి మీద చేసినటువంటి ప్రమాణ స్వీకారం నిజంగా నీ అంతరాత్మను నువ్వు ప్రశ్నించుకుంటే ఈ తప్పుడు ఈ పాపాలని నువ్వు చేయగలవా అని అడుగుతున్నాను. ఎంతసేపు పాపపు సొమ్ము కోసం డబ్బు డబ్బు డబ్బు. నీకు 75 ఏళ్ళు వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఏం చేసుకుంటావు ఈ డబ్బు అంతా అని అడుగుతున్నాను. ఏం చేసుకుంటావు? ప్రజలకు ఆస్తి కదా కావాల్సింది. అధికారం లేనప్పుడేమో దీంట్లో 30-40 సీట్లు ప్రైవేట్కి, కొన్ని సీట్లు 12 లక్షలకి, కొన్ని సీట్లు 20 లక్షలకి ఇస్తే అది ఎందుకోసం?
కాలేజీ నడపటానికి ఎప్పుడు కూడా కాలేజీ నిరంతరంగా నడవటం కోసం ఆ కార్పస్ ఫండ్ కింద దాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తే ఆ రోజు నేను చెప్పావు నీ కొడుకు నువ్వు కలిసి ఏం చెప్పారు 100 రోజుల్లోపు మేము ఎక్కిన 100 రోజుల్లోపు ఈ మొత్తం 100 ఈ పేదవాళ్ళకి ఇచ్చేట్టు మెరిట్ మీద ఇస్తామని చెప్పి ఇది కూడా ఈ రోజు కూడా అది కూడా ఇచ్చేది 12 లక్షల ఫీజు కూడా మెరిట్ మీదే. మరి 20 లక్షల ఫీజు లేకుండా మొత్తం 15,000 రూపాయలకి 150 సీట్లని 15,000 రూపాయలకి సంవత్సరానికి 15,000 రూపాయలకి చేస్తానని చెప్పని సిగ్గుమాలినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లజ్జగా వీటిని అమ్మకానికి పెట్టడం, బహిరంగంగా మార్కెట్లో సొమ్ము చేసుకునేటువంటి దిక్కుమాలిన పనులు చేయటం దాన్ని ఖండిస్తున్నాం. ఇవాళ మీరు ఏది పోలీసులను అడ్డం పెట్టి లేదా మీరు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని ఎన్టీఆర్ ట్రస్ట్కి లేదా బాలకృష్ణ ఆస్తుల కింద మీ కొడుకు కోళ్ళు ఉన్న ట్రస్ట్కి ఆస్తుల కింద దీన్ని ట్రై చేస్తున్నామని చెప్పి అందరూ చెప్తున్నారు. లోకం కాకైకి వస్తుంది. ఆ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వాళ్ళకి కొన్ని మెడికల్ కాలేజ్ ఇస్తామని, ఇందులో కొన్ని మెడికల్ కాలేజీలు వాళ్ళకి ఇస్తామని చెప్పని కూడా ఇవాళ లోకం కూడైకి వస్తుంది. కాబట్టి నీ తప్పుడు పనులు పాప పనుల్ని ఎండగట్టడానికి నువ్వు పోలీసులతో దండించినా తొక్కినా బూట్ల కాళ్ళతో మమ్మల్ని తొక్కిచ్చినా అవమానాలు చేసినా దాన్నన్నిటి కూడా ఎదుర్కొంటాం. మా పోరాటం చేస్తానంటాం, న్యాయ పోరాటాలు కూడా చేస్తాం. అంతిమంగా ఎవరైతే ఈ కాలేజీలు కొనుక్కుంటాకి తప్పుడు ఆలోచనతో చదువుని వ్యాపారం చేయడానికి ముందుకొస్తే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా మీరు కనుక లాభాపేక్షతో తుచ్చమైనటువంటి ఈ డబ్బు కోసం పిల్లల చదువుల్ని పాడు చేసి చదువుల్ని మార్కెట్లో అమ్మకానికి పెట్టేటువంటి దాని వ్యాపారానికి మీరు పురుగులకి వస్తే కనుక పూనుకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే 3.5 సంవత్సరాల తర్వాత దీనికి తగిన శాస్తి కూడా మీరు అందరూ అనుభవించాల్సి వస్తుందని కూడా చెప్తున్నాం.